హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదా సుమని. ముఖ్యంగా హెల్త్ బాగలేని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. నాకు అదే చెప్పాను కదా, చిరునాలకయ్యి కారం తిని తిని బ్లడ్లో వేడి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి హెల్త్ చాలా చాలా దెబ్బతిన్నది. ఫీవర్ భయంకరంగా వస్తుంటే లేకుండా అలాగనే పడుకున్నాను. ఫీవర్ బాగా ఎక్కువయ్యి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందన్నారు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాడు మా వారు. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ బాగా ఉంది అని అన్నారు. మందులు రాశారు. ఒక 15 డేస్ కానీ 20 డేస్ కానీ వాడాలన్నారు. మళ్ళీ వారానికి రమ్మన్నారు. కండిషన్ బట్టి చూసి మళ్ళీ మందులు మార్చడానికి. నేను చూడండి, నా ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, మొన్నటి వరకు లావ్ అయ్యాను బాగా. మళ్ళీ సడన్గా ముసలమ్మ బుగ్గలు వచ్చేసాయి. ముడి బియ్యం అన్నం వండుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎగ్ ఫ్రై చేసి ఉప్పు లైట్గా వేసాను. కారం అస్సలు వేయలేదు. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఉప్పు కారం ఎక్కువ తగిలితే తొందరగా తగ్గదు అని నాకు కొన్ని హెల్త్ చిట్కాలు తెలుసు కాబట్టి ఇంకా అలా చేసుకున్నాను. కొంచెం లైట్గా పచ్చడి, చప్పగా తినలేకపోతేనే పచ్చడి వేసుకుంటాను. ముడి బియ్యం హెల్త్కి చాలా మంచిది. ఉదయం టిఫిన్, ఇప్పుడు ముడి బియ్యం అన్నం, సాయంత్రం సలాడ్ కానీ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తింటాను. ఇంకంతే. హెల్త్ పరంగా అయితే ఇలా హెల్త్ పరంగా కేర్ తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. మందులు వేసుకొని మళ్ళీ నీరసం అయిపోయింది. రిస్క్ అంతా ఎందుకని తొందరగా తగ్గించుకోవాలని నేను ఇలా చేసుకున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా అండి? రండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చప్పటి అన్నం ముద్ద. బాగానే ఉంది. సాల్ట్ వేసాను కాబట్టి బాగానే ఉంది. సూపర్గా ఉంది. అందులో ముడి బియ్యం కదా, టేస్ట్ సాల్ట్ ఉన్నట్టు లేనట్టుగా వేసుకున్నాను. ఓకే అండి, బాయ్.